హాయ్ వ్యూవర్స్, నోరుంది కదా అని పబ్లిక్ లో ఏది పడితే అది మాట్లాడడం, ఆ తరువాత కోర్టు మెట్లెక్కడం కొంతమందికి అలవాటైపోయింది. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో పోస్టర్ పులి పవన్ కళ్యాణ్ కూడా చేరాడు. మరి ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. వెల్కమ్ టు థర్డ్ డిగ్రీ. హాయ్ పవన్. హలో, ఏంది సనా, మంచిగున్నావా? నేను బాగానే ఉన్నాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగానే ఉన్నాను ఎంఎస్ సనా. ఓకే పవన్, థర్డ్ డిగ్రీలో నీ ఫస్ట్ క్వశ్చన్. గత ఎన్నికల సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పుడు కోర్టు మీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. సో అప్పుడు ఎందుకు అటువంటి భారీ డైలాగులు కొట్టారు? చూడు ఎంఎస్ సనా, నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే మాట్లాడదా. ఆ రోజు నేను ప్రచారం చేసేటప్పుడు నా కళ్ళతో నేను చూశాను. చాలా మంది పేద ప్రజలు తినడానికి రొట్టె కూడా లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు. బాబు పవన్, ఇప్పుడు తాగడానికి నీళ్లు కూడా లేని పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారు. సుత్తా ఆపి సీనుకురా. ఓకే, అటువంటి పేద ప్రజల్ని చూసి నా గుండె చలించిపోయింది. వీరికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ప్రజా ప్రతినిధులు. అందుకే ఆ రోజు నేను అలా మాట్లాడా. ఓకే, అమ్మా అబ్బా అయ్యో, నో 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 నో, అదేం లేదు. సినిమాలో డైలాగులు కొడితే జనాలు చప్పట్లు కొడతారు కదా, అలాగే పబ్లిక్ లో కూడా డైలాగులు కొడితే ఓట్లేస్తారనుకున్నా. అందుకే ఇరగబడి మరి డైలాగులు కొట్టా. ఓకే, అలా అనుకునే ప్రజారాజ్యం పార్టీ బొక్కబోర్లా పడింది. ఓకే పవన్, నీ నెక్స్ట్ క్వశ్చన్. ఎన్నికల ముందు యువరాజ్యం అధినేతగా పొడి చేస్తా, చించేస్తా, కరిచేస్తా అన్న నువ్వు ఎన్నికలు అయిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా పోయావు. వై? ఏముంది, నీకు తెలిసిందే ఎంఎస్ అన్న. అభిమానుల తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పోతుంటాయి. అలాగే నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత సినిమాలు తగ్గాయని వాళ్ళు చాలా గోలు చేశారు. వాళ్ళ కోసం నేను రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమాలోకి వచ్చా. ఓకే, అయ్యో, తొక్కుల కంప్యూటర్ మారబడికి పీకుతుందేటి. ఓకే, నిజం చెప్పేస్తా. ఎన్నికల టైంలో జనాలు లక్షల్లో రావడంతో అన్నయ్య సీఎం అవుతాడు అనుకున్నా. కానీ సీన్ రివర్స్ అయ్యేసరికి సినిమానే బెటర్ అనిపించింది. అదమ్మా మ్యాట్రో. అంతే పవన్, సచ్చిన ప్రతి ఒక్కడు స్వర్గానికి వెళతాడు అనుకోవడం ఎంత పొరపాటో, ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కడు మనకే ఓటేస్తాడు అనుకోవడం అంతే పొరపాటు. ఓకే, నీ లాస్ట్ క్వశ్చన్. మీ సినిమాలు ఎక్కువగా ఆడకపోవడానికి కారణం మీరు డైరెక్టర్ డైరెక్షన్ లో వేలు పెడతారని పబ్లిక్ లో టాక్. ఏమంటావు? అసలు ఇలాంటి పుకార్లు ఎలా వస్తాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు. లేకపోతే ఏంటి ఎంఎస్ అన్నా, మీరేంటి డైరెక్షన్ లో వేలు పెట్టడం ఏంటి? ఐ కాంట్ బిలీవ్. అయ్యో, ఇదంతా చీటింగ్ చీటింగ్ చీటింగ్. చీటింగ్? లేకపోతే ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే కొట్టింది, సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే కొట్టింది, ఫైనల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తే కొట్టింది ఎందుకు? పిచ్చివాడా, అబద్ధం చెప్పితే 3 సార్లేంటి, 30 సార్లైనా పీకుతూ ఉంటుంది. కాబట్టి నిజం చెప్పే. ఏం చెప్పమంటావు ఎంఎస్ అన్నా? డైరెక్టర్ చెప్తున్నప్పుడు ఆటోమేటిక్ గా నాలో కొన్ని ఫీలింగ్స్ బయటకు వస్తాయి. అవి బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్తా, అంతే. అదన్నమాట మ్యాటర్. కోరల్లేని కొమరం పులి. ఫైనల్ గా నువ్వు తెలుసుకున్న నీతేంటి? ఏంట మాటలు? ఐ మీన్ తెలంగాణలో కొమరం తీసేశారు కదా, అందుకే అలా అన్నా. అయితే ఓకే, ఏముంది ఎంఎస్ అన్నా, ఒంటికి దురదొస్తే గోక్కోవడానికి గోళ్ళు ఉండాలి, అలాగే నోటికి దురదొస్తే తీర్చుకోవడానికి చేతిలో బెయిల్ ఉండాలి. ఓకే, మీరు మారర్రా. ఓకే, ఇది ఈ రోజు థర్డ్ డిగ్రీ. మళ్ళీ మరో థర్డ్ డిగ్రీలో మరో గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. మీ ఎంఎస్.